హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక ఫన్నీ అండ్ రొమాంటిక్ డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. సో స్టోరీలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే నా వీడియోని కూడా లైక్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో మన హీరోయిన్ లిన్ మియాన్ని చూపిస్తారు. తను స్కూల్ గోడ ఎక్కుతూ అంత పెద్ద గోడ ఎక్కలేక మా పేరెంట్స్ నన్ను ఎందుకు ఇలా పొట్టిగా కన్నారు, వాళ్ళలో ఏదో లోపం ఉంది, అందుకే నా కాళ్ళు ఇంత పొట్టిగా ఉన్నాయి, కనీసం ఈ గోడ కూడా సరిగ్గా ఎక్కలేకపోతున్నాను అని తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో జియాంగ్ ఫోన్ లో మాట్లాడుకుంటూ అటుగా వస్తాడు. తనని చూడగానే లిన్ ఫిదా అయిపోయి, వావ్ హ్యాండ్సమ్ గాయ్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, నేను కిందికి దిగడానికి కొంచెం హెల్ప్ చేయవా అని అడుగుతుంది. ప్రొఫెసర్ జియాంగ్ సీరియస్ అయ్యి, నువ్వు స్టూడెంట్ వి కదా, క్లాస్ బంక్ కొట్టి ఇప్పుడు దొంగచాటుగా వస్తున్నావా అని అడుగుతాడు. తను వెంటనే కవర్ చేస్తూ, కాదు బాబు, నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. ప్రొఫెసర్ నవ్వుతూ, ఏ ఫుడ్ డెలివరీ వాళ్ళు గోడలెక్కి వస్తారు అని అడిగితే, మరి స్టూడెంట్స్ బయట ఫుడ్ ఆర్డర్ చేస్తే లోపలికి ఎలా వస్తుంది, వాళ్ళ కోసం నా ప్రాణాలకు తెగించి గోడ ఎక్కి వస్తున్నాను, చూసావా నేను ఎంత కైండ్ పర్సన్, ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని బ్రతిమలాడుతుంది. ప్రొఫెసర్ నవ్వుతుంటే లిమ్ కి కాలుతుంది. ఓయ్ హ్యాండ్సమ్, హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అలా వెటకారంగా నవ్వకు అని అంటుంది. ప్రొఫెసర్ ఏమో, ఆగు, ఇప్పుడే ప్రిన్సిపల్ ని పిలుస్తాను, నీ కైండ్నెస్ ని చూసి ఆయన కడుపు నిండిపోయి నీకు అందరి ముందు అవార్డు ఇప్పిస్తాడు అని టీజ్ చేస్తాడు. అంతలో తన బెస్ట్ ఫ్రెండ్ జావ్ కి కాల్ చేసి, ఒసే మోసగత్తే, నాతో క్లాస్ కూడా బంక్ కొట్టలేదు, పోనీ ఇప్పుడైనా వచ్చి నన్ను కాపాడవా అని తిడుతుంది. ప్రొఫెసర్ సరే నీకు హెల్ప్ దొరికింది కదా, నేను వెళ్తాను అని వెళ్ళిపోబోతుంటే జావ్ అప్పుడే ఒక టేబుల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రొఫెసర్ వెనక్కి తిరిగి, జావ్ నువ్వేంటి ఇక్కడ అని అరిచేసరికి తన బాబాయిని చూసి జావ్ భయంతో టేబుల్ మీద నుండి కింద పడిపోతుంది. తనతో పాటు సపోర్ట్ కోసం ఉన్న లిన్ కూడా కింద పడిపోయి బొక్కలు ఎరగొట్టుకుంటుంది. పాపమని ప్రొఫెసర్ వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి కారులోకి ఎక్కించుకుంటాడు. లిన్ కి భయం వేసి తన ఫ్రెండ్ వెనకాల దాక్కుంటుంది. అప్పుడు జావ్, అంకుల్ ప్లీజ్ నా బెస్ట్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయండి అని అడుగుతుంది. ప్రొఫెసర్ ఏమో, నువ్వు హెల్ప్ చేయబట్టే కదా దాని బొక్కలు ఇరిగాయి అని మళ్ళీ సెటేరేస్తాడు. లిన్ నొప్పి భరించలేక, అమ్మో నా బంప్స్ పగిలిపోయాయి అని ఏడుస్తుంది. జావ్ అప్పుడు, అమ్మయ్య పెద్ద గాయాలేం కాలేదులే, హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుంది అని అంటుంది. ప్రొఫెసర్ ఎవరి అమ్మాయి అని అడిగితే జావ్, ఇందాక నేను చెప్పాను కదా అంకుల్, నా బెస్ట్ ఫ్రెండ్ చాలా జెంటిల్ అండ్ సైలెంట్, ఎంత బ్యూటిఫుల్ అంటే అందరూ తనని చూసి ఫ్లాట్ అయిపోతారు అని తెగ బిల్డప్ ఇస్తుంది. లిన్ షాక్ అవుతుంది. ఇది నన్ను తెగ పొగిడేస్తుంది ఏంటి, నేను అంత జెంటిలా ఏంటి, పోనీలే ఫ్లో కంటిన్యూ అయిపోదాం అనుకుంటుంది. తర్వాత ప్రొఫెసర్ లిన్ ని ఎత్తుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జావ్ వాళ్ళ అంకుల్ గురించి గొప్ప గొప్పలు చెప్తూ ఉంటుంది. మా అంకుల్ పెద్ద తోపు తురుంకా అని తెలుసా, మామూలుడు కాదు, 7 ఏళ్లకే చదువంతా పూర్తి చేశాడు, టీనేజ్ లోనే డాక్టరేట్ చేశాడు, తన మైండ్ సూపర్ ఫాస్ట్ అని చెప్తుంది. లిన్ అప్పుడు అంటుంది, నాకైతే అర్థమైంది మీ అంకుల్ మనిషి కాదు, ఏదో 100 ఏళ్ల పెద్ద దయ్యం అనుకుంటా అని కామెడీ చేస్తుంది. ఇదంతా విని అప్పుడే ప్రొఫెసర్ లోపలికి వస్తాడనమాట. జావ్ ఫుడ్ తేయడానికి బయటికి వెళ్తే అతన్ని చూస్తూ అక్కడ ఉండలేక భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది. ప్రొఫెసర్ నవ్వుతూ, ఇలా ఎన్నిసార్లు గోడ దూకావు, నీ క్లాస్ టీచర్ నీ పర్ఫార్మెన్స్ గురించి అన్ని చెప్పారు అని అంటాడు. లిన్ కంగారు పడుతూ, నేను ఎన్నిసార్లు గోడ దూకాను టీచర్లకు ఎలా చెప్తాను అని అంటుంది. ప్రొఫెసర్ కి ఈ అమ్మాయి తింగర్ పనులు చూసి కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది. నువ్వు సరిగ్గా చదువుకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను, ముందు ఆ జుట్టు రంగు మార్చి నల్లగా చేసుకో అని చెప్పి వెళ్తాడు. అంతలో లిన్ వాళ్ళ డాడీ వచ్చి ఆమెని గట్టిగా అరుస్తాడు. మళ్ళీ కొత్త గొడవ చేసావా, నన్ను ఎందుకు ఇలా విసిగిస్తావు అని తిడతాడు. లిన్ కూడా తగ్గకుండా, నేను చచ్చిపోయినా నీ ఆస్తిలో ₹1 కూడా అడగనులే, అంతా నీ కొత్త పెళ్ళాంకి నీ కొత్త కొడుకిచ్చుకో అని ఎదురు మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న నిన్ను అసలు కనకుండా ఉండాల్సింది అని అంటాడు. మన హీరోయిన్ కూడా తక్కువదా ఏంటి, మరి కనకుండా ఉండాల్సింది, నన్ను అడిగి పుట్టించారా నన్ను అని గట్టిగా జవాబిస్తుంది. ఇదంతా బయట నిలబడి విన్న ప్రొఫెసర్ కి విని తన మీద పాపం జాలి వేస్తుంది. నెక్స్ట్ డే లిన్ నిజంగానే జుట్టుకు నల్లగా చేసుకుని స్కూల్ వస్తుంది. అప్పుడు ఒక టీచర్ తనని చూసి, అబ్బో జుట్టు సరి చేసుకున్నావా అని వెటకారం చేస్తే, అవును, కనీసం ఇలాగా బట్టతలు అయితే కాదు కదా అని రిటర్న్ ఇస్తుంది. అక్కడే ఉన్న ప్రొఫెసర్ హీరో తనని చూసి నవ్వుతాడు. ప్రొఫెసర్ టీచర్ ని పంపించేసి లిన్ తో అంటాడు, ఈ రోజు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావని. తన జుట్టు నిమరబోయి ఆగిపోతాడు. లిన్ బిల్డప్ ఇస్తూ, నీ మాట విని మార్చుకున్నాను అనుకోకు, మై హెయిర్ మై రూల్స్ అని అంటుంది. ప్రొఫెసర్ నవ్వుతుంటే తన హ్యాండ్సమ్ లుక్ చూసి లిన్ మనసులో ఫీల్ అవుతుంది. ప్రొఫెసర్ స్కూల్ అయిపోయింది కదా, మీ ఇంటి వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవడానికి రారా అని అడిగితే, వాళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ, నేను వాళ్ళకి అవుట్ సైడర్ ని అని బాధగా చెప్తుంది. లిన్ తన ఫ్యామిలీ గురించి బాధపడుతుంటే ప్రొఫెసర్ తనని గేమ్స్ ఆడించడానికి గేమింగ్ జోన్ కి తీసుకెళ్తాడు. బోల్డ్ అన్ని కాయిన్స్ ఇస్తాడు. తను చాలా థ్యాంక్స్ చెప్పి క్లా మెషిన్ లో బొమ్మలు పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఎన్ని కాయిన్స్ వేసినా ఒక్క టాయ్ కూడా రాదు. తన ఫ్రస్ట్రేట్ అయ్యి వెనక్కి తిరిగేసరికి ప్రొఫెసర్ అక్కడే ఉంటాడు. అతన్ని ఢీకొంటుంది. కొంచెం ఇక్కడ ఆమె నెర్వస్ అయ్యి మళ్ళీ మెషిన్ వైపు తిరుగుతుంది. అప్పుడు ప్రొఫెసర్ జియాంగ్ తన వెనక నుండి వచ్చి కాయిన్ వేసి తనే గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆయన అంత దగ్గరగా ఉండేసరికి లిన్ కి గుండెలు కొట్టుకుంటాయి. బట్ తను మాత్రం అక్కడ నుండి కదలదు. ఎంత కొట్టుకున్నా ఏం లాభం, తను మాత్రం అలా కొట్టుకోవాలని ఇంకా అతుక్కుని ఉంటుంది పక్కన. ప్రొఫెసర్ తన 2 చేతులతో మెషిన్ హ్యాండిల్ చేస్తూ ఒక్కసారిగా ఒక టెడ్డీ బేర్ ని బయటికి తీస్తాడు. లిన్ ఆనందంతో
గెంతుతూ ప్రొఫెసర్ ని హగ్ చేసుకుంటుంది. బట్ వెంటనే రియలైజ్ అయిపోయి సారీ అని దూరంగా జరుగుతుంది. ప్రొఫెసర్ కూడా కొంచెం నర్వస్ అయిపోయి ఆ బొమ్మ తనకి ఇచ్చేసి నువ్వే ఉంచుకో అంటాడు. లిన్ ఇది నువ్వు గెలిచావు కదా నీ దగ్గరే ఉంచుకో అని అంటే ప్రొఫెసర్ ఎందుకు ఈ హ్యాపీనెస్ ని డబుల్ చేయకూడదు అని అంటాడు. సో నెక్స్ట్ సీన్ లో లిన్ ఒక పెద్ద బాక్స్ నిండా బొమ్మలతో బయటకు వస్తుంది. ఓహో డబుల్ హ్యాపీనెస్ అంటే ఇదే కదా అని తనలో తాను అనుకుంటుంది. ప్రొఫెసర్ నువ్వు ఈ గేమ్ ఎన్నిసార్లు ఆడావు అని అడిగితే ఇదే ఫస్ట్ టైం అని ఆయన కూల్ గా ఆన్సర్ ఇస్తాడు. లిన్ షాక్ అవుతూ జావ్ చెప్పింది కరెక్టే, నీ బ్రెయిన్ నిజంగా కంప్యూటర్ లాంటి జీనియస్. ఆ షాప్ ఓనర్ మనల్ని బయటికి గెంటేయకపోయి ఉంటే ఈ పాటికి మెషిన్ లోని బొమ్మలన్నీ ఖాళీ చేసేవాడివి. వాడు మనల్ని గెంటేసినందుకు నీకు కోపం రావడం లేదా అని అడుగుతుంది. ప్రొఫెసర్ తన కళ్ళల్లోకి చూస్తూ అస్సలు లేదు, ఎందుకంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అంటాడు. ఆ మాటలకి లిన్ కి ఫుల్ బ్లషింగ్ వచ్చేస్తుంది. అంతలో అక్కడ ఒక కపుల్ గొడవ పడుతుంటే లిన్ వెళ్లి తన దగ్గర ఉన్న బొమ్మలు ఇచ్చి మీరు గొడవ పడకండి అని చెప్తుంది. తర్వాత ఒక క్యూట్ పప్పి బొమ్మ తీసి ప్రొఫెసర్ కి ఇస్తూ ఇది నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అంటుంది. ఇదే ఎందుకు అని అతను అడిగితే ఎందుకంటే ఇది క్యూట్ పప్పి, నువ్వు కూడా సింగిల్ వే కదా అందుకే ఇది సింగిల్ బొమ్మ నీకు ఇస్తున్నా అని కామెడీ చేస్తుంది. ప్రొఫెసర్ కి కోపం వచ్చి వెళ్లిపోతుంటే తన్ని ఆపడానికి అంకుల్ షియాంగ్, ఓ సారీ మిస్టర్ షియాంగ్ అని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంది. లాస్ట్ కి గట్టిగా షియాంగ్ అని పిలవగానే ఆయన ఆగుతాడు. ఇంకా కవర్ చేస్తుంది. నేను కూడా కుక్కల సంవత్సరంలోనే పుట్టాను, అందుకే నీకు ఈ డాగ్ బొమ్మ ఇచ్చాను, ప్లీజ్ నా మీద కోప్పడద్దు అని బుజ్జగిస్తూ అంటుంది. ప్రొఫెసర్ ఆ బొమ్మ తీసుకుని సరే నేను నీ గిఫ్ట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నుండి మన ఫ్రెండ్స్ అని చెబుతాడు. ఇద్దరు తన సోషల్ మీడియాలో ఐడీలు షేర్ చేసుకుని నవ్వుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో జావ్ తన అంకుల్ పోస్ట్ చూసి షాక్ లో ఉంటుంది. లిన్ వచ్చి ఏంటి దయ్యాన్ని చూసినట్టు అలా ఉన్నావు అని అడిగితే దయ్యం కంటే డేంజరే బాబు ఇది, మా అంకుల్ గత 100 ఏళ్లలో ఎన్నడూ జరగని వింత చేశాడు, ఎప్పుడూ లేని ఒక క్యూట్ పప్పి ఫోటో పోస్ట్ చేశాడు, నిన్న ఆయన ఎవరితోనో బయటికి వెళ్లారు, ఆ వెళ్ళింది అబ్బాయా లేక అమ్మాయా, ఒకవేళ అమ్మాయి అయితే అంకుల్ కి తనంటే ఇష్టమా అని తెగ టెన్షన్ పడుతుంది. లిన్ ముఖం దాచుకుంటూ నీ పని నువ్వు చూసుకోకూడదా, అది పెద్దల విషయం అని కవర్ చేస్తుంది. అప్పుడే జావ్ కి లిన్ మ్యాథ్స్ రిజల్ట్స్ కనిపిస్తుంది. నీకు 100 కి 25 మార్కులు వచ్చాయేంటి, ఇలా అయితే నీకు ఏ చెత్త యూనివర్సిటీలో కూడా సీట్ రాదు అని అంటుంది. లిన్ చాలా కూల్ గా నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను అంటే అర్థం నా బ్రెయిన్ లో ఏదో స్క్రూ లూజ్ అయిందని అని సెల్ఫ్ కామెడీ చేసుకుంటుంది. అంతలో జావ్ కి వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తుంది. ప్రొఫెసర్ జియాంగ్ తన సామాన్లను సదురుకొని వేరే చోటికి వెళ్తున్నారని హెల్ప్ చేయడానికి రమ్మని పిలుస్తారు. లిన్ కూడా నేను వస్తాను, ప్రొఫెసర్ మొన్న నన్ను కాపాడారు కదా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని వెళ్తుంది. వాళ్ళిద్దరు వెళ్తుంటే దారిలో ఒక రౌడీ గాడు జావ్ ని ఢీకొట్టి కళ్ళు కనిపించడం లేదా అని అరుస్తాడు. లిన్ కి కాలుతుంది. మర్యాదగా మాట్లాడు, నా ఫ్రెండ్ సారీ చెప్దాం అనుకుంది బట్ నువ్వే గిగి అంటున్నావు అని గట్టిగా సమాధానం ఇస్తుంది. వాడు కోపంతో కొట్టడానికి వస్తే ప్రొఫెసర్ జియాంగ్ అడ్డు వచ్చి వాడి చెయ్యి పట్టుకుంటాడు. ప్రొఫెసర్ ని చూసి వాడు ఎవరు నువ్వు, అంత దమ్ముంటే నాతో బాస్కెట్ బాల్ మ్యాచ్ కి రా, నువ్వు ఓడిపోతే నన్ను డాడీ అని పిలవాలి అని ఛాలెంజ్ చేస్తాడు. లిన్ కి ఆ మాట వినగానే చిర్రెత్తుకొస్తుంది. బట్ ప్రొఫెసర్ కూల్ గా సరే రేపు రాత్రి స్కూల్ గ్రౌండ్ లో చూసుకుందాం అని టైం ఫిక్స్ చేస్తాడు. రాత్రి గ్రౌండ్ కి వెళ్ళాక జావ్ షాకింగ్ న్యూస్ చెప్తుంది. అంకుల్ వాడి గత 3 ఏళ్లుగా బాస్కెట్ బాల్ ఛాంపియన్ అంట అని. లిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. అయ్యో వాడు మనకి డాడీ అయిపోతాడా ఏంటి అని టెన్షన్ పడుతుంది. ప్రొఫెసర్ మాత్రం ఫోన్ లో వాడి పాత మ్యాచ్ వీడియోలు చూస్తుంటాడు. ఇదేమైనా చదువా అంకుల్, ఇది ఫిజికల్ గేమ్ అని లిన్ అంటే ప్రొఫెసర్ తన కళ్ళజోడు చదువుకుంటూ నాకు వాడి వీక్నెస్ తెలిసింది, బాస్కెట్ బాల్ నాకు కొంచెం కొంచెం వచ్చులే అని కూల్ గా అంటాడు. లిన్ కి భయం వేసి నీకేమైనా దెబ్బ తగిలితే నా ఫ్రెండ్ నీ దగ్గరే ఉండిపోవాలి, అప్పుడు స్కూల్లో నేను ఒంటరి అయిపోతాను అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ప్రొఫెసర్ నవ్వుతూ నువ్వు వెళ్ళు, రేపేం జరుగుతుందో చూడు అని అంటాడు. తను వెళ్తూ వెళ్తూ మళ్ళీ కింద పడిపోతే ప్రొఫెసర్ పట్టుకుంటాడు. లిన్ కి కాలు నొప్పి వస్తే కింద కూర్చొని నా భుజం ఎక్కువ నేను మోస్తాను అని అంటాడు. తను వద్దన్నా వినకుండా తనని భుజాల మీద ఎక్కించుకొని నడుస్తుంటే లిన్ తన లూజ్ బ్రెయిన్ తో ఇలా అంటుంది. ప్రొఫెసర్ నువ్వు ఇంత జీనియస్ కదా, నీకు పుట్టే పిల్లలకు కూడా నీ తెలివితేటలు వస్తాయి, సో నీలాగే స్మార్ట్ గా ఉంటే ఒక బేబీ నాకు కావాలి అని అంటుంది. ఆ మాటకి ప్రొఫెసర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగిపోతాడు. లిన్ కంగారు పడి సారీ క్లాస్మేట్స్ తో గొడవ పడ్డానని కోపమా అని అడుగుతుంది. ప్రొఫెసర్ లేదు కానీ నువ్వు 3000 వర్డ్స్ అపాలజీ లెటర్ రాయాలి అని అంటాడు. లిన్ కి చిర్రెత్తుకొచ్చి నువ్వేమైనా నా టీచర్వా, నిన్ను ఇక్కడ నుంచి అంకుల్ అని పిలవను, ఇకపై బ్రో అని పిలుస్తాను, బ్రో 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 అని అరిచేసరికి ప్రొఫెసర్ కి మండి తనని గట్టిగా పైకి లేపుతాడు. లిన్ కి ఆయన లుక్ చూసి భయం వేసి అమ్మో బ్రో అంటే నచ్చట్లేదు అనుకుంటా, అంకుల్ అనడమే ఇష్టం అని మనసులో అనుకుంటుంది. తనని భుజం మీద మోస్తుంటే మనం వెళ్తుంటే నింజా హటోరి తన ఫ్రెండ్స్ ని మోస్తున్నట్టుంది అని గెంతుతూ డింగ్ 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 అని పాట పాడుతుంది. ప్రొఫెసర్ తన తింగరి పనులకి ఏమి అనలేక తనని అలా మోసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ డే ఆ రౌడీ గాడు తన టీమ్ తో రెడీగా వస్తాడు. లిన్ కి టెన్షన్ ఆగట్లేదు. ప్రొఫెసర్ నీకు నిజంగా ఆడడం వచ్చు కదా అని అడిగితే ప్రొఫెసర్ జియాంగ్ రా నీకు ఒకటి చూపిస్తాను అని చాలా సీరియస్ గా గ్రౌండ్ లోకి తీసుకెళ్తాడు. ప్రొఫెసర్ షియాంగ్
తన ఫోన్ లో తను గెలిచిన బాస్కెట్ బాల్ ట్రోఫీలు చూపిస్తుంటే లిన్ నోరెళ్ళబెడుతుంది. అమ్మో ఇవన్నీ నీవేనా, మా అంకుల్ మామూలుడు కాదు, ప్రతి ఫీల్డ్ లో జీనియస్ అని తెగ ఫీల్ అవుతుంది. ఇక ఇద్దరు మ్యాచ్ కోసం డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తారు. అప్పుడు ప్రొఫెసర్ తన టీ షర్ట్ తీయగానే ఆయన మజిల్స్ అండ్ బాడీ చూసి లిన్ కి కళ్ళు తిరుగుతాయి. మెల్లగా నవ్వుకుంటూ తన డ్రెస్ మార్చుకొని వస్తుంది. ఇక మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ప్రొఫెసర్ షియాంగ్ తన విశ్వరూపం చూపిస్తాడు. ఆ యంగ్ ఛాంపియన్ గాడికి బాల్ కూడా తగలకుండా గాల్లోనే లాక్కుని వరుసగా గోల్స్ వేసేస్తుంటాడు. జావ్ అండ్ లిన్ విజిల్స్ వేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రౌడీ గాడికి బాల్ ని టచ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రొఫెసర్ వాడిని దారుణంగా ఓడించేస్తాడు. లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన ముందు నిలబడి, ఏరా ఇప్పుడు చెప్పు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని డాడీ అని పిలవాలి కదా, మరి పిలు అని అడుగుతుంది. వాడు పిలవబోతుంటే ప్రొఫెసర్ ఆపుతాడు. పర్లేదులే, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఇతరులను ఇన్సల్ట్ చేయడం కాదు, నువ్వు కొంచెం దారి తప్పావు, వెళ్లి బుద్ధిగా చదువుకో అని అతనికి బుద్ధి చెప్తాడు. ఆ యన్ గాడు ప్రొఫెసర్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. లిన్ కి ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది. తర్వాత ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. జావ్ మా అంకుల్ కి అస్సలు టైం ఉండదు, ఈ రోజు టేస్టీ ఫుడ్ తిందాం రా అని లిన్ ని లోపలికి తీసుకెళ్తుంది. ప్రొఫెసర్ కి ఫోన్ రావడంతో ఆయన బయట ఆగిపోతారు. అప్పుడే లిన్ కిటికీలో నుండి ప్రొఫెసర్ ని ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతుండడం చూస్తుంది. ఆమె పేరు షాన్ అన్నమాట. ఆమెను చూడగానే లిన్ ముఖం మాడిపోతుంది. సో ప్రొఫెసర్ లోపలికి రాగానే జావ్ అంటుంది, అంకుల్ తను నీ గర్ల్ ఫ్రెండా, నీ ఏజ్ కి ఎవరైనా లైక్ చేయడం నార్మలే కదా, నిజం చెప్పేయ్ అని ఏడ్పిస్తుంది. లిన్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది. ప్రొఫెసర్ ఏమైంది, హెల్త్ బాలేదా అని అడిగి తన నుదిటిపై చేయి వేసి టెంపరేచర్ చెక్ చేస్తాడు. నీకు కొంచెం జ్వరం ఉన్నట్టుంది, హాస్పిటల్ కి వెళ్దాం పదా అని అంటాడు. లిన్ కి లోపల ఆ షాన్ ని చూసిన జలస్ ఉండడంతో వద్దు నేనే వెళ్తాను అని కోపంగా వెళ్లిపోతుంటే ప్రొఫెసర్ మళ్ళీ తన వెనకాలే వెళ్లి కింద కూర్చుంటాడు. నా వీప్ మీద ఎక్కు అని అంటాడు. లిన్ వినకపోతే తానే తనని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో లిన్ ఆయన భుజం మీద తల పెట్టుకొని నిద్రపోతుంది. నర్సులు వస్తున్నా సరే ఆయన కదలకుండా తను అలాగే పడుకొనిస్తారు. గంట తర్వాత తను నిద్ర లేచి థ్యాంక్ యూ, ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది అని అంటే అప్పుడు ప్రొఫెసర్ సరే పద నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. పాపం ప్రొఫెసర్ జియాంగ్ మళ్ళీ తన ముందు కింద కూర్చుంటాడు తను వీపు మీద ఎక్కమని. లిన్ కి మనసులో ఒకటే ఆలోచన, ఆ రెస్టారెంట్ బయట ఉన్న అమ్మాయిని నువ్వు లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. ప్రొఫెసర్ జియాంగ్ నవ్వుతూ అస్సలు లేదు, తను జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే అని క్లారిటీ ఇస్తాడు. ఆ మాట వినగానే మన హీరోయిన్ కి ప్రాణం లేచి వస్తుంది. మెల్లగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తుంది. కానీ సీన్ కట్ చేస్తే తను దొంగచాటున ఇంటికి వెళ్తుంటే వాళ్ళ నాన్న లైట్ వేసి మరీ తనని పట్టుకుంటారు. అర్ధరాత్రి వరకు ఆ అడ్డగాడిదలతో బయట తిరగడానికి నీకు సిగ్గుగా లేదా, నీ భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని వాళ్ళ నాన్న అరుస్తారు. లిన్ కి చిర్రెత్తుకొస్తుంది. నా భవిష్యత్తు కోసమా, అమ్మ చనిపోయి 1 year కూడా అవ్వకముందు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, నీకు ఒక కొడుకు పుట్టినప్పుడు నుండి నన్ను పట్టించుకోవడం మానేశావు అని తన బాధను బయట పెడుతుంది. అంతలో స్టెప్ మామ్ తన కొడుకుని పట్టుకొని వచ్చి ఇదంతా నా తప్పే, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని సెంటిమెంట్ డైలాగులు కొడుతుంది. సరిగ్గా అప్పుడే లిన్ కి ఒక కాల్ వస్తుంది. వాళ్ళ నానమ్మకి హెల్త్ బాలేదని. తను పరుగున హాస్పిటల్ కి వెళ్తుంది. నానమ్మ వీల్ చైర్ మీద నుండి మెట్ల మీద నుండి కింద పడిపోయిందని తెలుస్తుంది. అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఏదో ఓదార్చడానికి ట్రై చేస్తే తనని తాకనివ్వదు కూడా. తన పాస్ట్ గుర్తొచ్చి ఏడుస్తుంది. అమ్మ చనిపోతున్నప్పుడు కూడా నాన్న కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు. నువ్వు మనిషివా కావా, అమ్మకి హార్ట్ డిసీజ్ ఉందని తెలిసినా కూడా కొడుకు కావాలని తన ప్రాణాలని రిస్క్ లో పెట్టావు, ఇప్పుడు నానమ్మని కూడా పట్టించుకోకుండా ఊర్లో వదిలేసావు, నిన్ను చూస్తుంటేనే నాకు వామిటింగ్ వస్తుంది అని అతని ముఖం మీదే చెప్పేస్తుంది. కానీ అతని కోపంతో తనని కొడతారు. డాక్టర్ వచ్చి మీ నానమ్మ డేంజర్ నుండి బయటపడ్డారు, కానీ చాలా రక్తం పోయిందని చెప్తారు. మరోవైపు జావ్ తన ఫ్రెండ్ ని మిస్ అయిపోయి బోర్ కొడుతుంటే ప్రొఫెసర్ జియాంగ్ కూడా లిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జావ్ అప్పుడే తనకి వీడియో కాల్ చేస్తే లిన్ కళ్ళు ఉబ్బిపోయి ఉండడం చూసి ప్రొఫెసర్ కంగారు పడతాడు. ఫోన్ వెనుక నుండి తొంగి చూస్తూ నీకు మళ్ళీ ఒంట్లో బాలేదా అని అడుగుతాడు. అంతలో నర్సు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఎక్కడైనా నొప్పిగా ఉందా అని అడిగేసరికి ప్రొఫెసర్ ఉండబట్టలేక పరుగున హాస్పిటల్ కి వచ్చేస్తాడు. లిన్ అతన్ని చూసి షాక్ అవుతుంది. అంకుల్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నీకు ఒంట్లో బాలేదన్నావు కదా అని ఆయన పాపం టెన్షన్ పడుతుంటాడు. అంతలో వాళ్ళ నానమ్మకి స్పృహ వస్తుంది. నేను చనిపోయాక నా మనవరాల్ని ఎవరు చూసుకుంటారు అని ఆమె అడుగుతుంటే ప్రొఫెసర్ జియాంగ్ ని చూసి ఎవరైనా అని అడుగుతుంది. అప్పుడు లిన్ ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ నానమ్మ, చాలా అమేజింగ్ పర్సన్, యూనివర్సిటీలో ప్రొఫెసర్ కూడా అని పరిచయం చేస్తుంది. లిన్ తన నానమ్మ చేతులు పట్టుకొని ప్రామిస్ నానమ్మ, ఇకపై నేను ఎప్పుడు క్లాస్ బంక్ కొట్టను, బుద్ధిగా చదువుకుంటాను, ఆ ప్రొఫెసర్ జియాంగ్ తోనే ట్యూషన్ చెప్పించుకుంటాను, కానీ నువ్వు త్వరగా కోలుకుంటావని నాకు ప్రామిస్ చేయి అని ఏడుస్తూ అడుగుతుంది. నానమ్మ ఆ ప్రొఫెసర్ వైపు చూసి బాబు నా మనవరాలు కొంచెం తింగర్ది, పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది, కానీ మనసు మాత్రం చాలా మంచిది, తనని ఎప్పుడు వదిలేకు అని చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ తన చేయి పట్టుకొని నానమ్మ మీరు అస్సలు టెన్షన్ పడకండి, ఏదేమైనా లిన్ మీద గివప్ నేను అస్సలు చెయ్యను అని మాటిస్తాడు. అప్పుడే నానమ్మ కళ్ళు మూసేస్తుంది. అంటే తను చనిపోయిందనమాట. తను చనిపోవడంతో లిన్ గుండె పగిలేలా ఏడుస్తుంది. నానమ్మ చనిపోయాక లిన్ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు. జావ్ తన అంకుల్ తో కలిసి తనని వెతుకుతూ వెళ్తుంది.
అవుతుంది. చివరికి తను దొరుకుతుందన్నమాట. నానమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది జావ్. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్నయిపోయాను అని లిన్ ఏడుస్తుంటే ప్రొఫెసర్ జియాంగ్ తన దగ్గరికి వచ్చి ఏడవకు, నీ కోసం మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్తాడు. లిన్ని ఇంటికి తీసుకెళ్లి పడుకోబెడతారు. తను నిద్రలో కూడా మమ్మీ నన్ను వదిలి ఎళ్ళకు అని కలవరిస్తూ ఉంటుంది. జావ్ వాళ్ళ అంకుల్ కి నిజం చెప్తుంది. అంకుల్ తన నాన్న అసలు మంచివాడు కాదు, కొడుకు కావాలని తనని ఎప్పుడు ఇగ్నోర్ చేసేవాడు. అందుకే తను ఇంత రెబలియస్ గా తయారైంది. బట్ తన మనసు మంచిది, ప్లీజ్ తనని ఎప్పుడు వదిలేయకండి అని చెప్తుంది. ప్రొఫెసర్ జియాంగ్ రాత్రంతా తన పక్కనే కూర్చొని నిద్రపోతాడు. ఉదయాన్నే లిన్ కళ్ళు తెరిచి చూస్తే ప్రొఫెసర్ తన చేయి పట్టుకుని అక్కడే పడుకొని ఉండడం చూసి అమ్మ తాతయ్య తర్వాత నా గురించి ఇంత కేర్ తీసుకుంది ఈయనే అని ఫీల్ అవుతుంది. ప్రొఫెసర్ నిద్ర లేచి తనని చూసి స్మైల్ ఇస్తాడు. తర్వాత జావ్ వచ్చి తనని హగ్ చేసుకుని నీ ఫ్యామిలీ లేకపోయినా పర్వాలేదు, ఇకపై నేనే నీ ఫ్యామిలీ అని ప్రామిస్ చేస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ జియాంగ్ కూడా ఫ్రూట్స్ పట్టుకుని వచ్చి మరి నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకుంటారా అని నవ్వుతూ అడుగుతాడు. లిన్ ఆయన్ని కూడా హగ్ చేసుకుని ఖచ్చితంగా నువ్వు కూడా మా ఫ్యామిలీయే అని అంటుంది. నానమ్మకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం లిన్ స్కూల్లో బాగా చదవడం స్టార్ట్ చేస్తుంది. జావ్ తన మార్పు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు నా బర్త్డే, త్వరగా రా అని జావ్ అంటే లిన్ మాత్రం నువ్వు వెళ్ళు, నేను మ్యాథ్స్ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసి వస్తాను అని అక్కడే ఉండిపోతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ జియాంగ్ తన్ని పిక్ చేసుకోవడానికి వస్తాడు. ఆయన పక్కనే మళ్ళీ ఆ షాన్ కనిపిస్తుంది. తను ఆమె దగ్గరికి వచ్చి హాయ్ లిన్, నేను షాన్, జియాంగ్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటుంది. దూరం నుండి చూసినప్పుడు అందంగా ఉందనుకున్నాను కానీ దగ్గర నుండి చూస్తే ఇంకా అందంగా ఉంది అని లిన్ మనసులో కుళ్ళుకుంటుంది. షాన్ వెళ్తూ వెళ్తూ జియాంగ్ నేను చెప్పిన విషయం గురించి ఆలోచించుకో అని చెప్పి వెళ్తుంది. ఆ మాట వినగానే లిన్ కి ఫుల్ జలస్ వచ్చేస్తుంది. ముఖం మార్చుకొని లోపలికి వెళ్లిపోతుంది. జావ్ బర్త్డే పార్టీలో కూడా లిన్ కి మనసు అస్సలు కుదుటపడదు. బయట ప్రొఫెసర్ షియాంగ్ ఆ షాన్ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారా అని కనిపెడుతూనే ఉంటుంది. జావ్ కి ఆ అమ్మాయి 13,000 విలువైన నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిందని తెలిసి ఇద్దరు షాక్ అవుతారు. అమ్మో, కేవలం అంకుల్ నీస్ అన్నందుకు ఇంత కాస్ట్లీ గిఫ్టా? అంటే అంకుల్ పక్కాగా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకున్నారనమాట అని జావ్ అంటుంది. అప్పుడు లిన్ ముఖం మార్చుకొని కూర్చుంటుంది. ప్రొఫెసర్ జియాంగ్ లోపలికి వచ్చి జావ్ ని షాన్ తో మాట్లాడమని చెప్పి తను వచ్చి లిన్ పక్కన కూర్చుంటాడు. ఏమైంది లిటిల్ గర్ల్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని ఆయన దగ్గరికి వస్తుంటే తను దూరంగా జరుగుతుంది. చిరాగ్గా తన క్వశ్చన్ పేపర్ తీసి ఆయన ముందు పడేసి నువ్వు మా నాన్నమ్మకి ప్రామిస్ చేసావు కదా నాకు చదువు చెప్తానని, పద మరి ఇప్పుడు నాకు ట్యూషన్ చెప్పు అని ఆర్డర్ వేస్తుంది. ప్రొఫెసర్ నవ్వుతూ తన చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తుంటే షాన్ అది చూసి కుళ్ళుకుంటుంది. బయట ప్రొఫెసర్ తనకి లెసన్స్ చెప్తుంటే లిన్ మెల్లగా అసలు విషయం లాగుతుంది. అంకుల్, ఆ అమ్మాయి నీ చైల్డ్హుడ్ స్వీట్ హార్టా? తను నేను లైక్ చేస్తున్నట్టుంది కదా అని అడుగుతుంది. ప్రొఫెసర్ కూల్ గా పిల్లలకి ఇలాంటి విషయాల గురించి ఏం తెలుస్తుందిలే అని అంటే తను కావాలని ఉడుక్కుంటూ నేను పిల్లని కాదు, నాకు 18 years వచ్చాయి అని అంటుంది. అప్పుడు అతను మరి నువ్వెవరినైనా లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. తను కంగారు పడిపోయి లేదు లేదు, నా సంగతి వదిలేయండి, మీ మాట ఏంటి, నువ్వు ఫ్రీ అని అనుకుంటున్నావా అని ఏదో అనేసి వెంటనే నాలుక ఖర్చుకొని క్వశ్చన్ పేపర్ తో ముఖం దాచుకుంటుంది. వాష్రూమ్ కి వెళ్తుంటే షాన్ మళ్ళీ లిన్ కి అడ్డుపడుతుంది. మిస్టర్ జియాంగ్ ని లైక్ చేయడం చాలా నార్మల్, బట్ అందరికీ ఆయన దక్కరు. నీ చదువు చూస్తేనేమో సున్నా, ఎప్పుడు ఏదో ఒక గందరగోళం చేస్తూనే ఉంటావు. నీలాంటి అమ్మాయి ఆయనకి ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నావు? ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు అని లెక్చర్లు దంచుతుంది. లిన్ కి చిర్రెత్తుకొస్తుంది. నువ్వు మా అంకుల్ కి ఫ్రెండ్ అని నిన్ను సిస్టర్ అనుకున్నాను, కానీ నా లైఫ్ గురించి చెప్పడానికి నువ్వెవత్తివే? ముందు నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకో. అడగకుండా సలహాలు ఇచ్చే ఒక ఫాట్ లాంటి దానివి నువ్వు. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తావో తెలియదు అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. తర్వాత లిన్ జావ్ కి కాల్ చేసి అంకుల్ కి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం అని అడుగుతుంది. అంకుల్ కి బాగా చదువు వచ్చే అమ్మాయి, అంబిషియస్ అమ్మాయిలంటే చాలా ఇష్టం అని చెప్పగానే లిన్ కి గుండె ఆగినంత పని అవుతుంది. సరే ఎలాగైనా చదివి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొడతాను అని ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ డే ప్రొఫెసర్ తో కలిసి స్కూల్ కి వెళ్తుంటే తను కంగారులో కాలు జారి పడిపోబోతుంటే ప్రొఫెసర్ తన్ని పట్టుకుంటాడు. ఆ సీన్ చూసిన క్లాస్మేట్స్ అందరూ అమ్మో ఈ బ్యాడ్ స్టూడెంట్ కి ప్రొఫెసర్ తో పప్పిలో నడుస్తుందేమో అని రూమర్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి లిన్ కి లవ్ లెటర్ ఇస్తాడు. ప్రొఫెసర్ కి ఎక్కర్లేని కోపం వచ్చి వాడి ముందు సీరియస్ గా కూర్చుంటాడు. నీ ఏజ్ ఎంత అని అడిగితే వాడు వణికిపోతూ 19 అని చెప్తాడు. ప్రొఫెసర్ లిన్ ని చూసి నువ్వు వీడిని లైక్ చేస్తున్నావా అని అడిగితే తను కంగారుగా అబ్బే తెలివైన వాళ్ళు ఇలాంటి ప్రేమలు పడరు అంకుల్, నాకు చదువే ముఖ్యం అని కవర్ చేస్తుంది. వాడు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ ప్రొఫెసర్ జియాంగ్ నువ్వు పెద్దయ్యే వరకు ఎవరితోనూ డేటింగ్ చేయకూడదు అని ఆర్డర్ వేస్తాడు. అంటే 18 ఏళ్లు దాటాక చేయొచ్చా అని తను అడిగితే నీ ఫ్యూచర్ కి ఇబ్బంది లేనంత వరకు పర్లేదు అని ఆయన చెప్తారు. సో లిన్ కష్టపడి చదవడం స్టార్ట్ చేస్తుంది. 1 month లోనే మ్యాథ్స్ లో 25 నుండి 70 మార్క్స్ వస్తుంది. ప్రొఫెసర్ జియాంగ్ నవ్వుతూ నీకు పక్కాగా అవార్డు వస్తుంది అని అప్రిషియేట్ చేస్తాడు. లిన్ మార్కులు పెరిగినందుకు రివార్డ్ ఏంటని అడిగితే ప్రొఫెసర్ కేక్ తినిపిస్తాను అంటాడు. తను చిరాగ్గా నాకు కేక్ వద్దు, బోలెడంత ఫుడ్ కావాలి అని అడుగుతుంది. ఆయన ఒక టఫ్ క్వశ్చన్ ఇచ్చి ముందు ఇది సాల్వ్ చెయ్యి, అప్పుడు
చూద్దాం అంటారు. జావ్ అది చూసి అమ్మో ఇది ఇంపాసిబులే అని భయపెట్టిన లిన్ పట్టుదలతో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. థ్యాంక్స్ టు ప్రొఫెసర్ ఆయన తనని బయటికి తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తారు. తిరిగి వస్తుంటే ప్రొఫెసర్ అడుగుతాడు, మళ్ళీ ఆ అబ్బాయి అలా ఎవరైనా నిన్ను మళ్ళీ ప్రపోజ్ చేశారా అని. లిన్ నవ్వుతూ ప్రొఫెసర్ జియాంగ్ మీరు నా పక్కన ఉన్నప్పుడు ఎవరైనా నాకు ప్రపోజ్ చేసే ధైర్యం ఎలా చేస్తారు అని అంటుంది. ఆయన కొంచెం సీరియస్ గా నువ్వు ఇంకా చిన్నపిల్లవి చదువు మీద ఫోకస్ చేయి అని మళ్ళీ అదే లెక్చర్ ఇస్తారు. రాత్రి వరకు తాను చదువుతుంటే నీకు బోర్ కొట్టదా అని అడిగితే నానమ్మ కోసం నేను ఎంతైనా కష్టపడతాను అని చదువుతుంది. లిన్ తనని అడుగుతుంది నీ బర్త్డే ఎప్పుడు అని. ప్రొఫెసర్ డేట్ చెప్పగానే ఓహో వింటర్ సీజన్ లో పుట్టావు కదా అందుకే ఐస్ క్యూబ్ లాగా ఇంత అలుఫ్ గా ఒంటరిగా గర్వంగా ఉంటావు అని సెటైర్ వేస్తుంది. దానికి ఆయన నీ బర్త్డే ఆటమ్ లో కదా నీ బర్త్డే ఆటమ్ లో వస్తుంది కాబట్టి నువ్వు ఎండిపోయిన ఆకుల్లా ఎప్పుడు కింద పడుతూ ఉంటావు అని రిటర్న్ ఇస్తాడు. నా బర్త్డే నీకెలా తెలుసు 18 ఏళ్ళు నిండాక నేను ఏమైనా చేయొచ్చు కదా అని ఆమె చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ వెళ్తూ వెళ్తూ ఒక నోట్ బుక్ పడేస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే నాకు 18 ఏళ్ళు నిండాక నేను నిన్ను లైక్ చేయొచ్చా అని రాసుంటుంది. ప్రొఫెసర్ అది చూసి షాక్ అవుతాడు. ఇంటికి వెళ్తే నాన్న తన బర్త్డే మర్చిపోయి తన కొడుకు కోసం బొమ్మలు కొంటుంటారు. లిన్ కి చాలా బాధ వేస్తుంది. సరిగ్గా అప్పుడే ప్రొఫెసర్ జియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది. తను పరుగున బయటికి వస్తే ఆయన తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లిన్ ఒక్కసారిగా ఆయన్ని హగ్ చేసుకుంటుంది. ఆయన తర్వాత తన కోట్ తో తనని కవర్ చేస్తూ నీ బర్త్డే నేను మర్చిపోతాను అనుకున్నావా అని అడుగుతాడు. తను ఎమోషనల్ అయ్యి నేను ఇప్పుడు అఫీషియల్ గా 18+ కదా సో నేను నీకు ఒక విషయం చెప్పాలి ఐ లైక్ యూ జియాంగ్ అని తన ప్రేమని బయట పెడుతుంది. ప్రొఫెసర్ జియాంగ్ కి ఏం చేయాలో అర్థం కాదు. నానమ్మకి ఇచ్చిన ప్రామిస్ గుర్తొస్తుంది. ఇప్పుడు తనని లవ్ లో పడేస్తే కెరీర్ పాడవుతుందని భయపడతాడు. నువ్వు ఇంకా చిన్న పిల్లవి మన ఇద్దరికి సెట్ అవ్వదు ముందు యూనివర్సిటీలో సీట్ సంపాదించు అని తనని రిజెక్ట్ చేస్తాడు. లిన్ కన్నీళ్లతో అక్కడ నుండి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే తనకి ఒక చేదు అర్థం అందుతుందన్నమాట. నాన్నకి యాక్సిడెంట్ అయిందని. తను హాస్పిటల్ కి వెళ్తే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎవరితో అయితే యాక్సిడెంట్ అయిందో ఆ అబ్బాయి చనిపోతాడు. వాళ్ళ మమ్మీ వచ్చి లిన్ నాన్న వల్లే తన కొడుకు పోయాడని గొడవ చేస్తుంది. ప్రొఫెసర్ జియాంగ్ అక్కడికి వస్తే లిన్ తనని పక్కకి నెట్టేస్తుంది. నీ దయ నాకు అక్కర్లేదు జియాంగ్ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయ్ అని ఏడుస్తుంది. ఆ చనిపోయిన అబ్బాయి తల్లి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే తను ఇస్తానని ఒప్పుకుంటుంది. అప్పుడే అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఎంట్రీ ఇస్తుంది. తను మరెవరో కాదు లిన్ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. తను అప్పుడే ఫారెన్ నుండి వస్తుంది. నిన్ను నాతో పాటు అబ్రోడ్ తీసుకెళ్ళడానికి వచ్చాను నీకు ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతుంది. లిన్ కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా గ్రేడ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అని ఏదో సాకు వెతుకుతుంది. పోలీసులు వెళ్ళగానే ఆ లేడీ మళ్ళీ రౌడీని తీసుకొని వస్తుంది. 1 మిలియన్ ఇస్తావా లేదా అని బెదిరిస్తుంది. లిన్ టైం అడిగితే నీ ప్రాపర్టీ అంతా ఆల్రెడీ సీజ్ అయిపోయింది ఇంకా ఏ డబ్బులతో ఇస్తావు అని అడుగుతుంది. తను 3 రోజులు టైం తీసుకుంటుంది. తన స్టెప్ మదర్ ని డబ్బుల కోసం అడుగుతుంది. నీ దగ్గర ఉన్న నగలు క్యాష్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటే ఆవిడ చాలా సెల్ఫిష్ గా నా కొడుకు ఫ్యూచర్ కోసం ఇది కావాలి అని మొండిగా చెప్పేస్తుంది. లిన్ కి ఏం చేయాలో అర్థం కాదు. ప్రొఫెసర్ జియాంగ్ కి ఈ విషయం తెలియకూడదు అని ఫిక్స్ అవుతుంది. నన్ను లైక్ చేయని వ్యక్తికి నేను ఎలా హెల్ప్ అడుగుతాను అని ఆలోచించి ఒక హోటల్లో వెయిట్రెస్ గా పార్ట్ టైం జాబ్ జాయిన్ అవుతుంది. అక్కడ షాన్ వచ్చి తన లగ్జరీ వాచ్ చూపిస్తూ షో ఆఫ్ చేస్తుంది. జియాంగ్ నా కోసం ఇది కొన్నాడు మేమిద్దరం కలిసి ఉన్నాం అని అబద్ధం చెప్పేసరికి లిన్ గుండె పగిలిపోతుంది. ఇంటికి వెళ్లేసరికి ఇంకో షాక్. ఆ స్టెప్ మదర్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పట్టుకొని తన కొడుకుతో సహా పారిపోతుంది. నా కొడుకు కోసం వెళ్తున్నాను సారీ అని ఒక లెటర్ రాసి పెడుతుంది. పాపం లిన్ ఒక్కతే ఆ భారం అంతా మోయాల్సి వస్తుంది. అప్పుడే ఆ రౌడీలు మళ్ళీ వస్తారు. వాడు లిన్ ని కొట్టబోతుంటే సడన్ గా ఒక బాడీ గార్డ్ వచ్చి ఆపుతాడు. అక్కడికి లిన్ వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. నా మనవరాల్ని బుల్లి చేసే ధైర్యం మీకు ఎక్కడిది అని అరుస్తుంది. 1 మిలియన్ అడిగితే అమ్మమ్మ తన బాడీ గార్డ్ తో డబ్బులు బ్యాగ్ తెప్పించి వాళ్ళ ముఖం మీద కొడుతుంది. మళ్ళీ నా మనవరాలికి కనిపిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. తర్వాత లిన్ ని అడుగుతుంది ఆ వెయిటర్స్ జాబ్ వదిలేసి నాతో పాటు అబ్రాడ్ వచ్చేయని. స్కూల్లో జావ్ టీచర్లు ప్రొఫెసర్ జియాంగ్ అందరూ లిన్ కోసం వెతుకుతుంటారు. ప్రొఫెసర్ కి తను ఒక బార్ లో దొరుకుతుంది. తను సిగరెట్ తీస్తుంటే ఆయన ఆపి తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడు లిన్ నన్ను వదులు జియాంగ్ నీ దయ నాకు అక్కర్లేదు అని ఏడుస్తుంది. ఆయన నేను దయతో చేయట్లేదు ఒక ఫ్రెండ్ గా చేస్తున్నాను అని అంటాడు. షాన్ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ప్రొఫెసర్ తనని విసిరి కొట్టినట్టు మాట్లాడి లిన్ వెనకాల పరిగెత్తుతాడు. కానీ లిన్ కి షాన్ మాటలు గుర్తొచ్చి తను ఆమెను ప్రేమిస్తున్నాడని నమ్మదు. సో తన అమ్మమ్మకి ఫోన్ చేసి నేను వస్తాను అని చెప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ డే ప్రొఫెసర్ జియాంగ్ స్కూల్ కి పరుగున వస్తాడు. బట్ లిన్ అప్పటికే స్కూల్ నుండి విత్డ్రా చేసుకుని వెళ్లిపోతుంది. ఆయన సిటీ అంతా వెతికినా దొరకదు. జావ్ లిన్ రాసిన లెటర్ వెతుకుతూ ఎక్కెక్కి ఏడుస్తుంది. అందులో లిన్ నేను అమ్మమ్మతో కలిసి వెళ్లిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు సో నువ్వేం బాధపడకు మనకి రాసి పెట్టుంటే మళ్ళీ కలుస్తాం అని రాస్తుంది. అప్పుడే ప్రొఫెసర్ జియాంగ్ కి కూడా ఒక లెటర్ వస్తుంది. అందులో నేను నిన్నంత లైక్ చేయట్లేదులే అని అబద్ధం రాస్తుంది. ప్రొఫెసర్ అది చదివి ఫుల్ గా డ్రింక్ చేసి తనని తాను తిట్టుకుంటాడు. ఆమె ఫ్యూచర్ పాడవుతుందని రిజెక్ట్ చేశాను కానీ అంతా రివర్స్ అయిపోయింది. తనని చాలా హర్ట్ చేశాను
అని జావ్ దగ్గర బాధపడతాడు. ఆఫీస్ కి వెళ్లి తన పాత లవ్ లెటర్ మీద ఐ లైక్ యూ టూ అని రాసి ఆమె జ్ఞాపకాల్లో ఉండిపోతాడు. కట్ చేస్తే సీన్ 4 years కి షిఫ్ట్ అవుతుంది. మన లిన్ ఫుల్ స్టైల్ గా ఒక పెద్ద బిజినెస్ ఇండస్ట్రీకి సీఈఓగా తిరిగి వస్తుంది. అమ్మమ్మ బిజినెస్ అంతా ఇప్పుడు తనే చూసుకుంటుందన్నమాట. ఒక హోటల్ రూమ్ కి వెళ్తుంటే అక్కడ ప్రొఫెసర్ జియాంగ్ ఉంటాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. ప్రొఫెసర్ జియాంగ్ కి ఇంకా పెళ్లి కాలేదు. తన ఫ్రెండ్స్, ఒరేయ్ నీకు 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తావా అని అడుగుతుంటే, నేను ఒకరి కోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. అప్పుడే అతను లిన్ ని చూసి పరుగున వెళ్తాడు. కానీ తను అప్పటికే వెళ్లిపోతుంది. బిజినెస్ పని మీద లిన్ తన పాత ఊరికి రావాల్సి వస్తుంది. తన పాత స్కూల్ టీచర్ ఇప్పుడు ప్రిన్సిపల్ అయిపోయి తనని స్పీచ్ ఇవ్వడానికి గెస్ట్ గా పిలుస్తారు. ప్రొఫెసర్ జియాంగ్ ఆ వాయిస్ విని పరుగున వచ్చి లిన్ ని చూసి షాక్ అవుతాడు. లిన్ కూడా తనని చూసి సైలెంట్ అయిపోతుంది. స్పీచ్ అయ్యాక ప్రొఫెసర్ అందరి ముందు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగేసరికి అందరూ నోరెళ్లబెడుతూ చూస్తారు. కానీ లిన్ కవర్ చేస్తూ ఉన్నాడు. బట్ పర్సనల్ రీజన్స్ వల్ల పేరు చెప్పలేను అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి చెక్కేస్తుంది. బయట ప్రొఫెసర్ తన చేయి పట్టుకొని ఎవడా బాయ్ ఫ్రెండ్, ఎక్కడున్నాడు అని నిలదీస్తాడు. లిన్ కి చిర్రెత్తుకొస్తుంది. ఇది యూనివర్సిటీ జియాంగ్, గెస్ట్ తో ఇలాగేనా ప్రవర్తించేది అని తిడుతుంది. ఆయన ఒక్కసారిగా తనని హగ్ చేసుకొని నేను చాలా మిస్ అయ్యాను అని అంటే తన ముఖం మార్చుకొని నేను నిన్ను అస్సలు గుర్తుంచుకోలేదు అని అబద్ధం చెప్తుంది. తర్వాత లిన్ ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నీరసంగా ఉండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ ఇంటి ఓనర్ మరెవరో కాదు, మన ప్రొఫెసర్ జియాంగ్. ఆయన వెంటనే వచ్చి తనని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అక్కడున్న ఆంటీ మీరు తన హస్బెండా అని అడిగితే ప్రొఫెసర్ నేను చూసుకుంటానులేండి అని మేనేజ్ చేస్తాడు. లిన్ కి స్పృహ వచ్చాక నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా అని అడుగుతుంది. ప్రొఫెసర్ నవ్వుతూ లేదు, ఆ ఆంటీ కొడుకు నా స్టూడెంట్, అందుకే హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు రాత్రి టైం 12 అవుతుంది. లిన్ తన అసిస్టెంట్ ని పిలవడానికి ట్రై చేస్తే ప్రొఫెసర్ ఆపుతాడు. అర్ధరాత్రి ఆమె ఎందుకు వస్తుంది, ఇక్కడే ఉండు అని చెప్పి తన కోసం ఫుడ్ తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తాడు. అప్పుడు లిన్ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని బిల్డప్ ఇస్తున్న ప్రొఫెసర్ జియాంగ్ వినకుండా తనకి ప్రేమగా అన్నం తినిపించడానికి ట్రై చేస్తాడు. తను ఆయన చెయ్యి పక్కకు నెట్టేసరికి ఆ వేడివేడి అన్నం ఆయన మీద పడుతుంది. లిన్ కి కంగారు వచ్చేసి వెంటనే తుడవడం స్టార్ట్ చేస్తుంది. ప్రొఫెసర్ తన కేర్ చూసి హగ్ చేసుకుంటే తను అంటుంది, ఏంటి నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ చేసుకోబోతున్నావా అని అంటుంది. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ఆ షాన్ దగ్గర ఉన్న వాచ్ గురించి అడిగితే ప్రొఫెసర్ జియాంగ్ షాక్ అవుతాడు. నా దగ్గర ఉన్నది ఒక్క వాచ్ మాత్రమే, నేను ఎవరికి అది గిఫ్ట్ ఇవ్వలేదు అని క్లారిటీ ఇచ్చేస్తాడు. అప్పుడు లిన్ కి అర్థం అవుతుంది ఆ షాన్ కావాలనే తన అబద్ధం చెప్పి జలస్ పుట్టించిందని. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ జావ్ వచ్చి ఇంకో నిజం చెప్తుంది. ప్రొఫెసర్ గత 4 ఏళ్లుగా సింగిల్ గానే ఉన్నాడు. ఆ వాచ్ రిపేర్ కోసం వేరే వాళ్ళకి ఇస్తే అది షాన్ చేతికి వెళ్ళిందని, తను కావాలనే లిన్ ని రెచ్చగొట్టిందని చెప్తుంది. సో లిన్ కి ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. బట్ మళ్ళీ ప్రొఫెసర్ తన ముందుకు రాగానే తను గర్వంగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అబద్ధం చెప్పి ఆయన్ని మళ్ళీ మనసు విరగొడుతుంది. కట్ చేస్తే తను ఉన్న ఇంటి ఆంటీ తన కోసం ఒక షెఫ్ తో వంట చేయిస్తున్నానని రోజు భోజనం పెడుతుంది. ఒక రోజు ఆ షెఫ్ కి దెబ్బ తగిలిందని తెలిసి లిన్ పరుగున వెళ్తుంది. అక్కడ వెళ్లి చూస్తే ఆ షెఫ్ మరెవరో కాదు, మన ప్రొఫెసర్ జియాంగ్. ఆయన తన కోసం వంట మనిషిలా మారిపోయి వడ్డిస్తున్నాడని తెలిసి లిన్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఆయన గాయానికి మందు పూస్తూ ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటూ కిస్ చేసుకుంటారు. అంతా బాగుంది అనే టైం కి ప్రొఫెసర్ జియాంగ్ విపరీతంగా డ్రింక్ చేశాడని జావ్ కి కాల్ వస్తుంది. జావ్ కాల్ చేస్తుంది. లిన్ కంగారుగా అక్కడికి వెళ్తే ప్రొఫెసర్ జియాంగ్ ఫుల్ డ్రింక్ చేసి మత్తులో తూలుతుంటాడు. లిన్ తనని పట్టుకుంటుంది. ఆయన మత్తులో తనని కిస్ చేయపోతే తను పక్కకి తప్పుకుంటుంది. జావ్ వచ్చి అంకుల్ మళ్ళీ తాగేశారా అని అడిగితే నాకు లిన్ బాగా గుర్తొస్తుంది, తను ఎక్కడ నన్ను వదిలేసి వెళ్లిపోతుందో అని భయం అవుతుంది. నేను తాగినప్పుడల్లా తను నా కళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది అని ఏడుస్తూ చెప్తాడు. ప్రొఫెసర్ పరిస్థితి చూసి లిన్ కి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఆయన పదే పదే తనకి సారీ చెప్తుంటే తన మనసు కరిగిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లిన్ తన ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ కి యాక్సిడెంట్ అయిందని వార్త వస్తుంది. అది జియాంగ్ అని భయపడి పిచ్చిదానిలో లిన్ హాస్పిటల్ కి పరుగు తీస్తుంది. అక్కడ జావ్ ఏడుస్తూ అంకుల్ కి చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పగానే లిన్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. డాక్టర్ వచ్చి నువ్వు తనకేమవుతావు అని అడిగితే ఆమె నేను తన గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్పేస్తుంది. అప్పుడు లిన్ బాధతో దేవుడా ఆల్రెడీ నా వాళ్ళందరినీ కోల్పోయాను, ప్లీజ్ ఈయన్ని మాత్రం నా నుంచి దూరం చేయకు అని ప్రే చేస్తూ సర్జరీ రూమ్ బయట వెయిట్ చేస్తుంది. ఆ టెన్షన్ లో తను కూడా స్పృహ తప్పి పడిపోతుంది. నేను చాలా అన్లక్కీ, నా వల్లే అందరికీ ఇలా జరుగుతుంది అని ఏడుస్తుంటే జావ్ తనని ఓదారుస్తుంది. కొద్దిసేపటికి జియాంగ్ కి స్పృహ వస్తుంది. లిన్ ఆయన దగ్గరికి వెళ్లి నువ్వు స్టూపిడ్వా, అంత తాగడం అవసరమా, నన్ను అంతలా లైక్ చేస్తున్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా, మన మధ్య ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవి కాదు, ఒకవేళ దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇస్తే నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, వాళ్ళిద్దరం మళ్ళీ కలిసిపోదాం అని తన ప్రేమని ఒప్పేసుకుంటుంది. ఇక లాస్ట్ సీన్ లో ఇద్దరు కలిసి డేట్ కి వెళ్తారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని హ్యాపీగా నడుస్తూ హగ్ చేసుకుంటారు. అప్పుడు జియాంగ్ మెల్లిగా అడుగుతాడు మరి నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటి అని. లిన్ నవ్వుతూ అదంతా అబద్ధం జియాంగ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడికి అబ్బాయిలంటే ఇష్టం, వాడికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అసలు విషయం చెప్తుంది. అది విన్న ప్రొఫెసర్ జియాంగ్ ఆనందంతో గాల్లో తేలిపోతాడు. అంటే నువ్వు కూడా
దేవుడా నా కోసమే ఇన్నేళ్లుగా సింగిల్ గా వెయిట్ చేస్తున్నావన్నమాట అని తనని ఎత్తుకొని గాల్లో గిరగిరా తిప్పుతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.